మేడారం జాతరకు రండి, కేసీఆర్ను ఆహ్వానించిన మంత్రులు సీతక్క, కొండ సురేఖ. మంత్రులకు చీరలు బహుకరించిన కేసీఆర్ దంపతులు. వీళ్ళు కేసీఆర్ మీద విషం జిమ్మిన కూడా కేసీఆర్ మాత్రం సాంప్రదాయం మర్చిపోకుండా, పద్ధతి మర్చిపోకుండా వీళ్ళ పసుపు కుంకుమ ఇచ్చి, వీళ్ళకి చీరలు పెట్టి, సారలు పోసి, ఇంటి ఆడబిడ్డల్లాగా వీళ్ళని సత్కరించి, సన్మానించి, ప్రేమతోటి సాగనంపిండు. కేసీఆర్ తిట్టినా కూడా కేసీఆర్ మాత్రం సురేఖ గారికి, అదేవిధంగా సీతక్క గారికి చీర పెట్టి, కుంకుమ పెట్టి, వాళ్ళను ప్రేమగా పలకరించి, వాళ్ళను సాగనంపిండు, వాళ్ళకు రాచ మర్యాదలు చేసిండు. అమ్మ బాగున్నావా అని చూడగానే కేసీఆర్ గారు అమ్మ బాగున్నావా అమ్మ అని పలకరించిండు అటు ఇద్దరు. ఇగో ఇదే వీడియో కూడా వచ్చింది నిన్న ఒకటి. ఇగో ఇది మంచిగా కూర్చొని పెద్ద ఆయన ఎట్లున్నారమ్మా బాగున్నారా అని మంచిగా పలకరించింది. అమ్మ సురేఖ గారు ఎందుకమ్మా నువ్వు అట్లా నాగ చైతన్య భార్య మీద ఎందుకు మాటలు జారినావమ్మా అని అడిగిండేమో మరి. సీతక్క నువ్వు కూడా శాపనార్థాలు పెడతానుగా సీతక్క అని అడిగినట్టు. ఈ ఆడియో కూడా వినిపిస్తే బాగుండేది, ఏం అడిగిండు అనేది మంచిగా ఉండేది. వాళ్ళు కూడా బొట్లు పెట్టిండ్రు, సురేఖ గారును సీతక్క గారు కూడా బొట్లు పెట్టిండ్రు. శోభమ్మ పాపం శోభమ్మని నిందిస్తాను. శోభమ్మను మొన్న విమర్శించిండ్రు మన రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ మళ్ళోసారి ముఖ్యమంత్రి అవుతాడే, ఖచ్చితంగా అవుతాడు. ఆ ఉందాతనం, ఆయన ప్రవర్తన, ఆయన మాటలు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఇంకా హృదయాల కత్తుకుంటాను. కేసీఆర్ గారు నిజంగా రాజకీయ నాయకుడు అంటే రాజకీయ నాయకుడు, అద్భుతమైన రాజకీయ నాయకుడు. ఏ సందర్భానికి అనుగుణంగా ఆ సందర్భానికి వ్యవహరించడంలో, ఆ సందర్భానికి అనుగుణంగా ప్రవర్తించడంలో దిట్ట ఆయనే. చూడు ఇంటికి వచ్చిన ఆడబిడ్డలకు మంచిగా చీరలు పెట్టిండు ఆయన. చీరలు పెట్టి వాళ్ళను గౌరవించి పంపిండు. కావాలి కూడా మళ్ళొక్కసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి గారిగా చూడాలి కేసీఆర్ గారు, మరొకసారి చూడాలి. ఆ దర్పం, ఆ పెత్తనం, ఆయన మాట్లాడే తీరు, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉందాతనం, ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చిల్లర వ్యవహారాలు వేయలే. మీరు గమనించిందో లేదు, ఏ చిల్లర కామెంట్లు చేయలే ప్రతిపక్ష నాయకుడిగా, ఏ చిల్లర వ్యవహారాలు వేయలే. ఉందాగా వస్తున్నాడు, ఉందాగా మాట్లాడుతున్నాడు, ఉందాగా మళ్ళా వెళ్ళిపోతున్నాడు తప్పించి చిల్లర మల్లర కామెంట్స్ చేసి ఎక్కడ కూడా తన ఉందాతనాన్ని తగ్గించుకోలే. చాలా గౌరవంగా ప్రశ్నిస్తున్నాడు, చాలా ఉందాగా ప్రశ్నిస్తున్నాడు.